దేవదూతలు ఇక్కడ ఏమై ఉన్నారు? దాసులుగా ఉన్నారు, ఆత్మ పరిచారకులుగా ఉన్నారు, పరిచారం చేసేవారుగా ఉన్నారు. కానీ మరి దూత యేసయ్య అవుతుందా ఇప్పుడు చెప్పండి? మరి ఇప్పుడు యేసయ్య అని బోధిస్తున్నారు బయట. యెహోవా దూత ఎవరంటే ఏంజెల్ ఆఫ్ గాడ్ అంటే ఎవరంటారు తెలుసా? అది యేసయ్య అంటున్నారు. ఇక్కడ అదే దూత ఏం చేస్తుంది? నాకు నమస్కారం ఎవరికి? యోహానుకు చెప్తుంది. ఎవరు బాబు? నాకు చేతులు తండ్రి చేయట. నా తండ్రి ఇంట అనేకమైన నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. ఓకే, మీకు స్థలము సిద్ధపరచుతూ వెళుచున్నాను. ఎలాగ సిద్ధపరుస్తున్నాడు? ఎందుకనంటే నేను వెళితేనే కానీ ఎవరిని పంపిస్తా అన్నాడు? ఆదరణకరణ పంపిస్తానన్నాడు. ఆ ఆదరణకర్తే పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు అంటే దేవుని యొక్క నివాసము కలిగిన దేవుని యొక్క రాజ్యము. ఆ రాజ్యంలో తీసుకొచ్చి మన మధ్యలో, మీ మధ్యలోనే, మీ హృదయంలో పెట్టి ఉన్నాడు అన్నాడు. కాబట్టి ఆ యొక్క దేవుని యొక్క నివాసంలోకి నువ్వు వెళ్ళాలంటే ఒకటే ఒక కీ ఏంట్రా అంటే నీ మనస్సు. నీ మనసుతోనే నువ్వు ఒప్పుకుంటేనే నువ్వు దేవుని యొక్క రాజ్యంలోకి నువ్వు ప్రవేశించిన వాడివి అవుతావు. చాలా మంది బాప్తీసం తీసుకుంటే వెళ్ళిపోయావు అనుకుంటారు. కాదు, బాప్తీసం తీసుకుంటే నీలో ఆ చెత్త చెదారం అట్లా ఉంటే నువ్వు వెళ్ళవు. పశ్చాత్తాపము, మారు మనసు, ఈ రెండునే నిజమైన బాప్తీసం. నీటిలో బుడికిన వచ్చేసి నేను ప్రభు వల్ల పాలు పంచుకుంటారంటే ఒకవేళ పశ్చాత్తాపం, మారు మనసు కనుక లేకపోయినట్లే ఎంతమంది బాప్తీసం తీసుకుని ఇంట్లో గొడవలు అవ్వట్లేదు చెప్పండి? ఎంతమంది ఇండ్లు అవ్వట్లా? ఎంతమంది కోడల్ని అత్తగారు ఇబ్బంది పెట్టేవాళ్ళు ఉన్నారు, అత్తగారులని కోడలు ఇబ్బంది పెట్టే ఉన్నారు. మరి దేవుని యొక్క రాజ్యంలో మరి అది ఉండదు కదా. మరి నిజంగా బాప్తీసం తీసుకున్నట్ట? అబద్ధపు నామకరణ బాప్తీసం. అందుకని ముందుగా ప్రభు మారు మనసు పొందాలి, పశ్చాత్తాపం పొందాలి. ఈ రెండు పొందితేనే నిజమైన రక్షణ.